గాంధీపై వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ ఎదుగుదలకు సహాయపడిన సోనియాని రాక్షసి అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రశ్నించారు. 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించిన మంచి వ్యక్తి సోనియా గాంధీ అని అన్నారు. అలాంటి సోనియా గాంధీని రాక్షసి అని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి అనడం తప్పు అని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ వెంటనే కలుగజేసుకుని కరుణాకర్ రెడ్డితో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. మొన్న మా రఘువీరారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? స్పెషల్ స్టేటస్ ఇయ్యనటువంటి వానికి నువ్వు ఎట్లా చేస్తారు? భూమా కరుణాకర్ రెడ్డి అంటాడు అదొక రాక్షసి అని అంటావురా బాబు నువ్వు. వీళ్ళ నాయననేమో బైబుల్ మెత్త కింద పెట్టుకునేవాడట. ఈయన రోజు చదువుతాడు. వీళ్ళ తల్లి కూడా బైబుల్ చదువుతుంది. ఈనాడు వీకర్ సెక్షన్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళెవరు? ఏలియన్స్, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి జెనెటిక్స్ కు మన దేశం వాళ్ళే గారన్నారు. అలాంటి వ్యక్తికి పోయి కాళ్ళు మొక్కుతావురా బాబు నువ్వు. అప్పట్లో రాజీవ్ గాంధీతో మాట్లాడి రాజశేఖర్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తే 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి సోనియా గాంధీ అనుమతితో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడని, ఆ విషయం జగన్ కుటుంబం గుర్తుపెట్టుకోవాలని విహెచ్ అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీకి మద్దతివ్వటం ఏంటని రఘువీర అనడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. మాట్లాడితే బైబుల్ చదువుతామని చెప్పే జగన్ కుటుంబ సభ్యులు క్రిస్టియన్లకి ముస్లింలకి వ్యతిరేకమైన రామ్నాథ్ కోవింద్ కు ఎలా మద్దతిస్తారని విహెచ్ మండిపడ్డారు. ఈ విషయం ప్రతి చర్చకు వెళ్లి చెప్తానని విహెచ్ అన్నారు. ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నటువంటి ఏ కార్యకర్త అయినా మేము ఇన్ని రోజులు ఎన్నడూ కూడా నేను రాజశేఖర్ వ్యతిరేకంగా ఆయన ఫోటోలు తీయమని కానీ ఆయన చేయమని నేను ఎన్నడూ చెప్పలే. మా సోనియా గాంధీని రాక్షసి అయినాక ఆయన బొమ్మలేంది, ఆయన దండలు వేయడం ఏంటి? ఇది నేను చాలా సీరియస్గా ఉన్నా. నాకు చాలా బాధ అనిపించింది. రక్తం ఉడికిపోతుంది. కేసీఆర్ ఏం డైలాగులు రా బాబు. నీ అమ్మ డైలాగులలో నంబర్ 1. మొదలేమో హరితహారం, ఇప్పుడు హరిత సైనికులు. యుద్ధానికి పోతున్నాము రా బాయ్ కాశ్మీర్ మీద. చెట్టుకు ట్రీ గార్డు పెట్టాలి. ఏదో ఆ గార్డు పెడితే మేకలు కానీ బర్రెలు కానీ తినాయి. ఏం డ్రామాలు రా బాయ్. ప్రతిసారి ఒక కొత్త డైలాగ్ కొడతాడు. హరితహారం పోయింది, హరిత సైన్యం అంట. జగన్ వెంటనే క్షమాపణలు చెప్పించకపోతే త్వరలో జరగబోయే రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ హాజరు కావద్దని ఆయన సూచించారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.